ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి చేసిన సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, మాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ స్వాగతం. మా టౌన్ అధ్యక్షులు శ్రీరాజన్ గారు, మాజీ DCMS చైర్మన్ సాంబాబు గారు, మా సీనియర్ నాయకులు ఠాకూర్ గారు మరియు ప్రకాష్ గారు, తెలంగాణ శంకరన్న, మా నిజామాబాద్ రూరల్ సంబంధించి తాజా మాజీ జడ్పీటీసీ గోపాల్ రెడ్డి గారు, రాజిరెడ్డి రమాకాంత్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా రాజు గారు, సాధు గారు, సీనియర్ నాయకులు ఎవరైతే వచ్చిన అందరికీ పేరు పేరున నాయకులు నమస్కారం. వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షార్ట్ నోటీస్లో వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము నిన్న జరిగినటువంటి కవితక్క గారి పర్యటనను ఉద్దేశించి మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మానాల మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చదివిన తర్వాత మాకు కూడా వారితో కొన్ని ముచ్చట్లు, కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనిపించి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు ధన్యవాదాలు మరోసారి. మన కవితక్క గారు సభలో మాట్లాడుతుంటే నిజంగా మళ్ళీ ఒక శివంగి, లేడీ టైగర్, లేడీ సింహం స్టేజ్ ఎక్కి గర్జించినట్టు మా అందరికి కూడా అనిపించింది. నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభిప్రాయం అదే ఉంది. వారు ఒక్కొక్క ఐటమైజ్డ్గా, అంటే ఒక్కొక్క ఇష్యూని ఇట్లా లైన్గా తీసుకొచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎగవేస్తూ ఉన్నది గ్యారంటీలను అనే దాన్ని, మైనార్టీస్ని ఎట్లా అన్యాయం చేసిండ్రు, బీసీలను ఎట్లా అన్యాయం చేసిండ్రు, అదేవిధంగా మహిళలను ఎట్లా అన్యాయం చేసిండ్రు, ఎంతమందికి ఎన్ని ప్రామిసెస్ చేసి ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా మోసం చేస్తున్నారని దాని మీద గట్టిగా మాట్లాడి అందరూ కూడా ఈరోజు తను అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజంగానే మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు చాలా విషయాలు మీరు చెప్పారు. ఒక్కొక్కటి ఏం చెప్పారంటే 10 ఏళ్ళ పాపాలు కడగడానికి మాకు టైం సరిపోతలేదు, అది చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. 60 సంవత్సరాల మీ పాపాలు కడుగుతా ఉంటే మీరు మాకు ఇచ్చిన సమయం 9 సంవత్సరాల్లో మీ పాపాలు నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలు సరిపడా పాపాలు కడిగి ఉంటాం మేము. మిగతా అన్ని కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ చెప్పుకుంటూ పోతే 365 స్కీములు మా కేసీఆర్ గారు, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అందజేసిన మాట ప్రజలందరూ ఎరుగుతారు. మేము ఒకటి చెప్తున్నాం, మీరు క్రైమ్ రేట్ మీద చర్చకు సిద్ధంగా ఉండండి, మేము కూడా చర్చకు వస్తామని చెప్తున్నాం. చర్చ చర్చ అవసరమే లేదు. చర్చతో టైం వేస్ట్ ఎందుకు చేయాలి? మీరు మీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి RTI ఏదైతే ఉందో ఆ RTI ద్వారానే అప్లై చేసుకొని మీరు తీయండి బయటకి. మేము తీస్తున్నాం కాబట్టి, మా దగ్గర డేటా ఉంది కాబట్టి మీకు సవాల్ విసిరినాం. మీరు కూడా 400-200 ఫీజు కట్టి మీరు కూడా అప్లై చేసుకుంటే మీకు కూడా డీటెయిల్స్ వస్తాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే, అది నవ్వాలో ఏడవాలని అర్థం కాలేదు. సీఎం గారు ఇప్పుడు మన తెలంగాణ కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు చూస్తే 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 89 క్రిమినల్ కేసులు ఒక ముఖ్యమంత్రి మీద ఉన్నాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా లేనటువంటి కేసులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన పేరు మర్చిపోతే, లేకపోతే ఆయన మాట వినకపోతే, ఆయన మీద ఎవరన్నా నెగటివ్గా కామెంట్ చేస్తే, సోషల్ మీడియాలో నెగటివ్గా మాట్లాడితే, ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపిస్తే, ఈ హాస్టళ్ళల్లో చనిపోతున్నటువంటి పిల్లల గురించి వీడియోలు చేసి పెడుతుంటే కడుపు మండి ఇట్లాంటి క్రిమినల్ కేసులు సాధారణ ప్రజల మీద వేసి మామూలుగా సతాయిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ నోరు లేవలేదు. మీ మీద విమర్శ చేయంగానే, మీ నాయకుల మీద విమర్శ చేయంగానే మీ నోళ్ళు లేస్తున్నాయి కదా. అమాయక ప్రాణాలు బలి తీసుకుంటున్నప్పుడు, రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు, హాస్టల్ పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నప్పుడు, మీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కలిసి రాష్ట్రంలో చేస్తున్నటువంటి దురాగతాలు చూసి విని కూడా అప్పుడు ఎందుకు లేవలేదు మీ నోళ్ళు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ సందర్భంగా. మీరు ఒకసారి సీఎం గారి సొంత ఊరు లగచర్లలో కూడా పాపం రైతులందరికీ అరెస్ట్ చేసి కరెంట్ షాకులు పెట్టి విపరీతమైన టార్చర్కి గురి చేసి
ఆ దెబ్బలన్నీ తగ్గిన తర్వాత వేలొచ్చేటట్టు చేసి మీరు వాళ్ళని బయటకు తీసుకొచ్చింది. ఈరోజు ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినన్నా కానీ అప్పుడు మీ నోళ్ళు ఎందుకు లేవలేదో మీరు ఒక మాట మీరు చెప్పాలి. రైతు బంధు అంటున్నారు కదా, మీరేమంటున్నారు? సంక్రాంతి వరకు మా ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇస్తా అని చెప్పి అన్నారని చెప్పి మీ ప్రెస్ నోట్లో చెప్పారు. మీరు కూడా కేసీఆర్ గారు పెట్టిన పేరుని మర్చిపోలేదు. మీ ముఖ్యమంత్రి పెట్టిన పేరు రైతు భరోసాను మర్చిపోయారు. మీరు రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు. మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్తున్నారు, షాదీ ముబారక్ ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు పెట్టిన పేర్లు కాదా? ఆయన పెట్టిన పేర్లు మర్చిపోలేకపోతున్నారు. మీరు మళ్ళీ ఉనికి కోసం వచ్చి మాట్లాడుతున్నారు అంటున్నారా? మీరు మీకు రాక అధికారం వచ్చింది. దయచేసి ఒకటి ఏం చెప్తున్నామంటే, ప్రజలు మీ మీద బాధ్యత పెట్టి గెలిపించారు. ఓకే, మేము ముఖ్యమంత్రిని తిడతానో లేకపోతే మీ పార్టీ నాయకులు తిడతానో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు పని చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి. మీరు పదే ఇది ఇప్పటికి 2-3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన అని చెప్పి. ప్రజాప్రభుత్వం అని ఇప్పటికీ 2-3 సార్లు. ఒకసారి కులగణనని అప్లికేషన్లు తీసుకున్నారు, అంతకుముందు ప్రజాపాలనని అప్లికేషన్లు తీసుకున్నారు. మరి మీరు చెప్పినటువంటి 6 నెలల్లో 42% బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. ఏమైంది? ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దయచేసి మీరు నోరు జారొద్దు. మీరు నోరు జారితే మాత్రం బాగుండదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇంకా మేము విప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే ఆల్రెడీ విప్పుతూ ఉన్నారు. మరి మీరు ఇట్లా చేస్తే మేము తెగించాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారులతో అధికారం దుర్వినియోగం చేసి వేరే పార్టీ ఎమ్మెల్యేలకు పనులు కాకుండా చేసినట్టు. ఆ రోజు ఎవరైనా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండేనా? 3-4, ఆ పార్టీకి 4-5, ఈ పార్టీకి 3-4 ఉండే. ఉన్నదంతా మా పార్టీ కదా. 7,200 మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉండే. ఏ రోజు ఆగినాయి మీకు? అప్పుడు ఏ రోజు ఆగినప్పుడు మీరు ఆ రోజు ఎన్ని బూతు మాటలు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు తిడితే ఎన్నిసార్లు జైలు వేసిండ్రు, ఎన్ని కేసులు పెట్టిండ్రు మా ముఖ్యమంత్రి గారు? ఒకసారి మీరు ఒకసారి పునరావృతం చేసుకోవాలి. ఒక రౌడీలను, గుండాలను పెంచి పోషించి యూట్యూబ్ ఛానల్ అనే ముసుగులో నోటికొచ్చినట్టు మాట్లాడించినా కూడా ఎంత ఓపిక ఒక తల్లికి ఒక భూమికి ఉన్న సహనంతో భరించిండ్రు మా ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు. వారి నిజంగా మాలాంటి కార్యకర్తలకు రక్తం మరుగుతుంది. కానీ మనము ఇన్ని సంవత్సరాలు మనం పోరాటం చేసినాము. మనకు ఒక మంచి గుడ్విల్ ఉంది ప్రజల్లో. మనం చెడగొట్టుకోవద్దు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా అధికార దుర్వినియోగం చేయొద్దు అని చెప్పి ఆపి మమ్మల్ని ఇప్పుడు మీతో తిట్లు తినేలా చేసిండు మా ముఖ్యమంత్రి గారు. అయినా పర్వాలేదు, మేము కొట్లాడతాం, ఇంకా కొట్లాడతాం, ఆయన వెంబడినే ఉంటాం మేము. కాబట్టి ఏమంటున్నామంటే, మీరు అందరూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు పనులు అంటున్నారు. మరి ఈరోజు సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇస్తలేదు. మీరు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిండ్రు. మరి వాళ్ళకి బిల్స్ ఇస్తలేరు. ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళు ఎవరైతే వర్క్స్ చేయించారో వాళ్ళకి ఎవ్వరికి కూడా వాళ్ళ పేరు మీద వచ్చినటువంటి ప్రొసీడింగ్స్కి బిల్లులు వస్తలేవు. దాని గురించి ఏమంటారో కూడా మీరు ఒకసారి మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. ఇంకోటి, ఇక్కడ జరుగుతున్న పనులు కూడా చూస్తే మొత్తం ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి శాంక్షన్సే మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఒకటి ఎస్డిఎఫ్ ఒకటి క్యాన్సిల్ చేసుకున్నారు, వర్క్స్ స్టార్ట్ కానీ వర్క్ లేదు మాత్రం చేసుకున్నారు. మీరు మిగతా అన్నీ కూడా ఎమ్మెల్యేలు పెట్టినటువంటి ప్రపోజల్స్ ఈరోజు రోడ్లు కానీ మరి వాటర్ ప్రాజెక్ట్స్ కానీ ఏదన్నా కానీ అన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పెట్టినటువంటి ప్రపోజల్సే మీరు కంటిన్యూ చేస్తున్నారు. మేము ఒకటి ఏమంటున్నామంటే, మా కవితక్క గారి గురించి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. కవితక్క గారు ఒక ఎంపీ ఎమ్మెల్సీగా వారి స్థాయిని మించి వారి పరిధులు దాటి ఎల్లలు దాటి సేవ చేసింది. ఈ దేశంలో, ఈ నిజామాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్లకు, మరి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు కూడా సేవ చేసి, మరి తనకి పదవులు అవసరం లేదు, మా కవితకి పదవి అవసరమే లేదు. తనకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అంటే తెలంగాణ జాగృతి, ఇప్పుడు భారత జాగృతి అయింది. ఆ
భారత జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ చాలు మీ అందరి పదవులు ఒకెత్తు, ఆమె చేసే సేవ ఒకెత్తు కావడానికి. దయచేసి మరొకసారి మీరు ఆమె మీద, కవితక్క గారి మీద విమర్శలు మానుకోవాలని చెప్పి మీకు ఈ ప్రెస్ సాక్షిగా, ఈ మీడియా సాక్షిగా మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇంకా ఏ రకంగా కూడా కవితక్క గారి గొప్పతనాన్ని మీరు అడ్డుకోలేదని చెప్పి మరొకసారి మేము గట్టిగా నొక్కి చెప్తాం.